హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే 10th క్లాస్ వాళ్ళ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఇది ఆంధ్ర తెలంగాణ స్టేట్ బోర్డు వాళ్ళకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరికీ అయితే యూజ్ అవుతుంది. లాగరిథమ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చాను. ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. లాగరిథమ్స్ నుంచి ఒకవేళ క్వశ్చన్ అడిగితే బిగ్ క్వశ్చన్ కి ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటన్నది మనం చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25xy అయినప్పుడు మనకి ఏం చేయమని అంటే ప్రూవ్ దట్, అంటే మనం ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి అంటే 2 log of x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని మనం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది 2 log of x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25xy అయినప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే ఇట్స్ నియరర్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి దగ్గరలో ఉంది. చూడండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నట్లయితే ఇంకా 2ab లేదు, కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి దగ్గరలో ఉంది. మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనం ఈక్వేషన్ XY లో ఉంది కాబట్టి మనం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ తీసుకుందాం. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. అంటే ఇక్కడ ఏ అంటే ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఏ అంటే ఎక్స్, బి అంటే వై. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇది మనం దీన్ని తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ గివెన్ లో ఏముంది 25xy అని చెప్పేసి ఉంది మనకి క్వశ్చన్ లో. సో ఇప్పుడు దీని బదులు నేను 25xy అని చెప్పేసి సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ 2xy ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ గా తీసేసుకుంటాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ LHS ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy మొత్తం యాడ్ చేస్తే 27xy అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్, అంటే బోత్ సైడ్ లాగరం తీసుకున్నట్లయితే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 27xy. మనం బోత్ సైడ్ లాగరం తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇది దీనికి దగ్గరలో ఉంది, మనం ప్రూవ్ చేయాల్సింది 2 log of x ప్లస్ వై లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది. మనం ప్రూవ్ చేయాల్సింది LHS 2 log of x ప్లస్ వై కదా. ఈ 2 ఇటు ముందుకు వస్తుంది. ఏంటి అంటే మనకి ఫార్ములా వచ్చేసి లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఉందనుకోండి, ఈ ఎం ముందుకు వస్తుంది, అంటే ఎం లాగ్ ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు ఫార్ములా. సో ఈ పవర్ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ ఈ పవర్ ఏమవుతుందంటే ముందుకు వస్తుంది, అప్పుడు 2 log of x ప్లస్ వై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది లాగ్ 27xy కదా, లాగ్ ఏబిసి ఫామ్ లో ఉంది. లాగ్ ఏబి మనకి ఫార్ములా తెలుసు. లాగ్ ఏబి ఫార్ములా ఏంటి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏబి ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అదే లాగ్ ఏబిసి అయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. అదే లాగ్ XY అయితే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మన ఫార్ములా ఎట్లయినా రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని RHS మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే లాగ్ 27 ప్లస్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి అంటే లాగ్ వై. సో లాగ్ 27xy ని మనం లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లికేషన్ చేసేసి మనకు ఆల్రెడీ LHS వచ్చేసింది 2 log of x ప్లస్ వై. ఇక RHS మనకి దీన్ని కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. 2 log of x ప్లస్ వై ఈక్వల్ టు మనకి 3 log 3 రావాలి కాబట్టి నేను లాగ్ 27 ని 3 క్యూబ్ రాసుకుంటున్నా. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 కదా. సో 3 3 9 9 3 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై యాజ్ ఇట్ ఈజ్ రాదు. మనకు కావాల్సింది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై కదా. సో అది సరిపోయింది. ఈ టర్మ్ ఒక్కదాన్ని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఇంప్లైస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 3. మళ్ళీ ఇదే ఫార్ములా చూడండి. లాగ్ ఏ పవర్ ఎం ఉంటే ఈ ఎం ముందుకు వచ్చింది కదా, ఎం లాగ్ ఏ రాసాం కదా. అదేవిధంగా లాగ్ 3 పవర్ 3 ఉంది కాబట్టి ఈ 3 ముందుకు వస్తుంది ఈ ఫార్ములా ప్రకారం. అప్పుడు 3 log 3 ప్లస్ ఆల్రెడీ మనకి పక్కన ఇంకేముంది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో హెన్స్ ప్రూవ్డ్ 2 log of x plus y is equal to 3 log 3 plus log x plus
log y. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదైతే ప్రాక్టీస్ చేయండి. సో ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాము. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.